బ్రిటిష్ వాడి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చూడండి. ఈరోజు ఒక పాకిస్తాన్ నేరస్తుడిని పంపించడానికి అక్కడ చట్టాలను మార్చాల్సి వస్తుంది. 50 ఏళ్ల క్రితం బ్రిటన్లో స్థిరపడినటువంటి కామన్వెల్త్ పౌరులకు అంటే బయటికి పంపించడానికి ఏ విధంగా కూడా వీల్లేదు. అలా స్థిరపడినటువంటి వ్యక్తే పాకిస్తాన్కి చెందినటువంటి షబీర్ అహ్మద్. వీడు అక్కడ చెయ్యనటువంటి అకృత్యాలు లేవంట. విపరీతమైనటువంటి అత్యాచారాలు, అక్రమాలు, దోపిడీ. మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తిని అక్కడ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రజలందరూ కూడా డిమాండ్లు చేస్తున్నారు. అంటే అక్కడ ఎంత వీక్గా చట్టాలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు దీనికోసం అక్కడ బ్రిటన్ ప్రభుత్వం మొత్తం చట్టాన్నే మారుస్తుంది. అలా పంపించడానికి వీలుగా ఉండడం కోసం చట్టాన్ని మారుస్తుంది. మరి ఇన్ని అత్యాచారాలు చేసిన వాడిని మరి డైరెక్ట్గా శిక్ష వేయొచ్చుగా, వాడికి ఉరి శిక్ష వేయొచ్చుగా. అంటే అలాంటి వీక్ పరిస్థితిలో ఉంది. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రవి హస్తమించినటువంటి సూర్యుడు అని చెప్పుకున్నారు. చివరికి ఏమైంది? చెడపకరా చెడేవు అనే సామెత నిజమైంది. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదు, ఈరోజు లండన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా బ్రిటన్కి పట్టింది. యునైటెడ్ కింగ్డమ్ అనే పేరు అనేది కేవలం పేరు మాత్రమే, పేపర్లో మాత్రమే పులి. ఇప్పుడు అక్కడ అంతా పిల్లి పరిస్థితి అయిపోయింది. చివరికి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ బ్రతుకులొద్దు, ఇక్కడ విదేశీయులు వద్దు అనేటటువంటి డిమాండ్లు వినిపించినా సరే అక్కడ ప్రభుత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ షరియా చట్టాలు అమలు చేయాలని వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒకరిని పంపించడం కోసం చట్టాలే మారుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బ్రిటన్ ఉంది. అంటే నవ్వడం కాదు, ఎంతమంది నరకం చూపించారు వీళ్ళు. ఒక జలియన్ వాలాబాగ్ తెలుసు కదా, మన దేశంలో జరిగినటువంటి ఈ యొక్క దమనకాండ. 300 మందిని చంపారని చరిత్రలో ఉంది, కానీ 1000 మందికి పైగానే ఇక్కడ ఆ లంజా కొడుకు దాదాపు నూతిలో పడేసి 1000 మందిని నరకం చూపించి చంపాడు. ఈరోజు ఆ పాపం అంతా ఊరికే పోతా. ఒక వ్యక్తికి 1 సంవత్సరం కావచ్చు, ఒక వ్యవస్థకి 10 సంవత్సరాలు కావచ్చు, ఒక దేశానికి 100 సంవత్సరాల్లోనైనా సరే ఆ కర్మ తగులుతుంది, ఆ ప్రజలు అనుభవిస్తారు. ఈరోజు రాజరికము అలాగే ఉంది, ప్రజాస్వామ్యము ఉంది, కానీ ఏంటి ఉపయోగం? అక్కడ రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో 6 ప్రధానులు మారారు. అంటే ఎంత రాజకీయ అస్థిరత ఉందో చూడండి. రాజుల మాట వినే పరిస్థితి లేదు, రాజకీయం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఏ పాపము ఊరికే పోదు.